హై ఫ్రెండ్స్, నేను మీ మణి గోవింద్. వెల్కమ్ టు టెక్ మణి గోవింద్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో పాస్పోర్ట్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఈ పాస్పోర్ట్ అప్లై చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, స్టెప్ 1 మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. స్టెప్ 2 మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ లో పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్ళి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలి. స్టెప్ 3 పోలీస్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి మళ్ళీ మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. సో ఆఫ్టర్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక 15 to 20 డేస్ లో మీ ఇంటికి పాస్పోర్ట్ అయితే పోస్ట్ లో వస్తుంది. సో ఈ పాస్పోర్ట్ అప్లై చేసుకునే ప్రాసెస్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇండియన్ పాస్పోర్ట్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆల్ మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో మీరు ఓపెన్ చేసుకోగానే మీకు సేమ్ ఇంటర్ఫేస్ అయితే మొబైల్లో కూడా వస్తుంది. సో నేను జస్ట్ మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని మాత్రమే నేను ల్యాప్టాప్లో అయితే అప్లై చేస్తున్నాను. సో మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో వన్స్ మీరు వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఈ పేజ్లో ఫస్ట్ ఇక్కడ మీకు రిజిస్టర్ టు అప్లై ఎట్ అని ఉంటుంది. అక్కడ మీరు పాస్పోర్ట్ ఆఫీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత కింద మీరు మీ యొక్క పాస్పోర్ట్ ఆఫీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం ఇక్కడ మీకు విజయవాడ అండ్ విశాఖపట్నం అని మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకోవడానికి మీ యొక్క పాస్పోర్ట్ ఆఫీస్ ఏ జోన్ లో ఉందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మీకు క్లిక్ హియర్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఫస్ట్ ఇక్కడ మీరు విశాఖపట్నం జోన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మీ యొక్క జోన్ లో ఏమేమి సిటీస్ లో పాస్పోర్ట్ ఆఫీస్ ఉన్నదో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ లిస్ట్ లో మీ దగ్గరలో ఉన్న సిటీ అనేది లేకపోతే మీరు విజయవాడ జోన్ అనేది సెలెక్ట్ చేసుకుని అందులో ఉందో లేదో చూసుకోండి. సో ఈ విధంగా మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ అనేది విజయవాడ జోన్ లో ఉందా విశాఖపట్నం జోన్ లో ఉందా అని తెలుసుకోవచ్చు. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ ఏ జోన్ లో ఉందో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత కింద ఫస్ట్ బాక్స్ లో మీ యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క ఇంటి పేరు అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మీరు ఎంటర్ చేసే ప్రతి డీటెయిల్స్ మీరు క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఆ తర్వాత కింద మీ యొక్క ఈమెయిల్ ఐడి మీకు లాగిన్ ఐడి కింద కావాలని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు ఎస్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఎంటర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ లాగిన్ ఐడి బాక్స్ లో అయితే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ 2 సార్లు అయితే ఎంటర్ చేసుకోండి. సో ఆ తర్వాత మీకు కింద హింట్ క్వశ్చన్ అని ఉంటుంది, అక్కడ మీరు ఏదో ఒక క్వశ్చన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఈ హింట్ క్వశ్చన్ ద్వారా మీరు పాస్వర్డ్ అనేది రికవర్ చేయొచ్చు. సో వన్స్ హింట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు ఆన్సర్ అయితే ఎంటర్ చేసుకోండి. సో ఆ తర్వాత కింద మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకుని కింద మీకు రిజిస్టర్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే మీరు ఎంటర్ చేసుకున్న మీ యొక్క ఈమెయిల్ ఐడికి మీకు ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది. వన్స్ మీరు దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసుకుని మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకోగానే మీ అకౌంట్ అనేది మీకు సక్సెస్ఫుల్ గా యాక్టివేట్ అయిపోతుంది. సో వన్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఈ పేజ్ లోనే ఇక్కడ కింద మీకు క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే హోమ్ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అవ్వడానికి ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎంటర్ చేసుకున్న పాస్వర్డ్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని కింద మీకు లాగిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు లాగిన్ అయితే అయిపోతారు. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రెన్యువల్ ఆఫ్ పాస్పోర్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఆ తర్వాత ఈ పేజ్ లో ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా నెక్స్ట్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అండ్ రీఇష్యూ పాస్పోర్ట్ అని మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఫ్రెష్ పాస్పోర్ట్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత కింద మీకు టైప్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంటుంది, అక్కడ మీకు నార్మల్ అండ్ తత్కాల్ అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అక్కడ మీరు నార్మల్ మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. తర్వాత కింద టైప్ ఆఫ్ బుక్లెట్ దగ్గర 36 పేజెస్ అండ్ 60 పేజెస్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు పాస్పోర్ట్ అనేది 36 పేజెస్ కావాలా అండ్ 60 పేజెస్ కావాలనేది మీరు సెలెక్ట్
చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తారనుకుంటే మీరు 60 పేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే 36 పేజెస్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. సో వన్స్ మీరు ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మళ్ళీ తర్వాత పేజ్ లో మీ యొక్క నేమ్ అండ్ సెకండ్ బాక్స్ లో మీ యొక్క సర్నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మీ యొక్క జెండర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మీకు వేరే నేమ్స్ ఉన్నాయని అడుగుతుంది, ఇక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారని ఉంటుంది, అక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు సో ఇండియా బయట ఏమైనా పుట్టారా అని అడుగుతుంది, ఇక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీరు ఏ ఊర్లో పుట్టారన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మీ యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ మీ యొక్క మ్యారిటికల్ స్టేటస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై అని ఉంటుంది, అక్కడ మీరు బర్త్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత కింద మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు అలాగే ఓటర్ ఐడి నెంబరు ఉంటే ఎంటర్ చేసుకోండి. సో ఒకవేళ మీకు లేకపోయినా ఏం పర్వాలేదు, ఇవంతా మ్యాండేటరీ ఏం కాదు. ఆ తర్వాత కింద మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు స్టూడెంట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సాలరీడ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీ పేరెంట్స్ కానీ లేదా మీ బ్రదర్స్ సిస్టర్స్ కానీ గవర్నమెంట్ జాబ్ ఉందా అని అడుగుతుంది, ఉంటే మీరు ఎస్ మీద క్లిక్ చేసుకోండి, లేకపోతే నో మీద క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు ఈజ్ అప్లికెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ ఎస్ ఆర్ నో అని ఉంటుంది, అక్కడ మీరు ఎస్ మీద అయితే టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అసలు ఈసీఆర్ కి నాన్ ఈసీఆర్ కి డిఫరెన్స్ ఏంటంటే సో ఎవరైతే 10th క్లాస్ కన్నా బిలో చదువుకున్నారో వాళ్ళు ఈసీఆర్ కేటగిరీకి అయితే వస్తారు. సో ఎవరైతే 10th క్లాస్ కన్నా అబోవ్ చదువుకున్నారో వాళ్ళు నాన్ ఈసీఆర్ కేటగిరీ కింద అయితే వస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి మీ బాడీ మీద పుట్టుమచ్చ ఎక్కడ ఉందో మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీరు ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు అయ్యగ్గిరి అన్న దాని దగ్గర ఎస్ మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ సర్ నేమ్ అండ్ మదర్ నేమ్ సర్ నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అండ్ ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఈజ్ యువర్ ప్రెసెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అక్కడ మీరు నో మీద అయితే టిక్ మార్క్ పెట్టుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క హౌస్ నేమ్ అండ్ స్ట్రీట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మీకు విలేజ్ టౌన్ సిటీ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క ఊరు పేరు అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మీ యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ప్రెసెంట్ ఉంటున్న ఊర్లో మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు కరెక్ట్ గా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు టెలిఫోన్ నెంబర్ అని ఉంటుంది, అదేమి ఎంటర్ చేసుకునే అవసరం లేదు. ఆ తర్వాత కింద మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత కింద మీకు ఈజ్ ప్రెసెంట్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ అని ఉంటుంది, అక్కడ మీరు ఎస్ మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత కింద మీకు మీ ప్రెసెంట్ అడ్రస్ మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఒకటే అయితే మీరు ఎస్ మీద క్లిక్ చేసుకోండి. సో కొంతమంది ఆధార్ కార్డ్ లో ఒక అడ్రస్ ఉంటుంది, ప్రెసెంట్ మాత్రం ఇంకొక అడ్రస్ లో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం నో మీద క్లిక్ చేసుకుని మీరు ప్రెసెంట్ ఉంటున్న అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ మీ ప్రెసెంట్ ఉంటున్న అడ్రస్ ఒకటే అయితే మీరు ఎస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, ఇక్కడ మీ పాస్పోర్ట్ యొక్క ప్రతి స్టేటస్ మీకు SMS రావాలని అంటుంది, అక్కడ మీరు ఒకే మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీ పాస్పోర్ట్ కి సంబంధించిన జోన్ అనేది కరెక్టా కాదని అడుగుతుంది, ఇక్కడ మీరు ఒకే మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక మళ్ళీ కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరిదైనా నేమ్ అండ్ అడ్రస్ అలాగే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీరు ఐడెంటిటీ సర్టిఫికేట్ డీటెయిల్స్ పేజ్ లోకి అయితే వస్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ హెల్డ్ ఆర్ హోల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది, అక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ ఆర్ కరెంట్ డిప్లొమాటిక్ అఫీషియల్ అని ఉంటుంది, అక్కడ కింద మీరు డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత కింద మీరు ఎప్పుడైనా పాస్పోర్ట్ కి అప్లై చేశారా అని అడుగుతుంది, ఒకవేళ మీరు అప్లై చేస్తే ఎస్ మీద క్లిక్ చేసుకోండి, లేకపోతే నో మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో మీకు కొన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఇక్కడ అన్ని చదువుకుని ఎస్ అయితే ఎస్ లేదా నో అయితే నో పెట్టుకోండి. సో మాక్సిమం అన్ని నో పెట్టేసేయండి సరిపోతుంది. ఆ తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క పాస్పోర్ట్ యొక్క ప్రివ్యూ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పేసి 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అందరికి ఎంటీగానే ఉంటాయి. సో ఇక్కడ సిగ్నేచర్ అండ్ ఫోటో కూడా పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ అయితే తీస్తారు. సో మీరేం కంగారు పడకండి, ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయనుకుంటే కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ పేజ్ లోకి అయితే వస్తారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు ప్రూఫ్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు పాన్ కార్డ్ కానీ లేదా వాటర్ ఐడి కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు ప్రూఫ్ ఆఫ్ ప్రెసెంట్ రెసిడెంట్ అడ్రస్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్లేస్
ప్లేస్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క ఊరి పేరు అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ తర్వాత కింద మీకు అగ్రీ అనే టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని పక్కన మీకు సేవ్ మై డీటెయిల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత పక్కన మీకు సబ్మిట్ ఫామ్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ టాప్ లో మీకు పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క పేమెంట్ మెథడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ దగ్గర SBI అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ ఇక్కడ మీ జోన్ లో ఉన్న పాస్పోర్ట్ ఆఫీసెస్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇక్కడ లొకేషన్ దగ్గర మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్పోర్ట్ ఆఫీస్ యొక్క అడ్రస్ అయితే వస్తుంది. సో వన్స్ మీరు అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద మీకు క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ కింద బాక్స్ లో రీఎంటర్ చేసుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు అపాయింట్మెంట్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ అనదర్ అపాయింట్మెంట్ డేట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ అయితే ఉంటాయి. సో రెడ్ కలర్ ఉంటే డేట్ అనేది అవైలబుల్ గా లేనట్టు, అండ్ గ్రీన్ కలర్ ఉంటే ఆ డేట్ అనేది అవైలబుల్ గా ఉన్నట్టు. సో మీకు ఏ డేట్ అయితే బాగుంటుందో ఫస్ట్ మీరు ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్న డేట్ లో మీరు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు అపాయింట్మెంట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీరు పేమెంట్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీకు SBI డెబిట్ కార్డ్స్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే దయచేసి SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ మనీ అయితే పే చేయకండి, ఎందుకంటే SBI సర్వర్స్ అనేవి ఎప్పుడు బిజీగా అయితే ఉంటాయి. సో దాని వల్ల మీకు పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు UPI ద్వారా కానీ లేదా వేరే డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ మనీ అయితే పే చేయండి. సో సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ UPI అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు VPA అండ్ QR కోడ్ అని ఉంటుంది. సో ఈ VPA అన్న దాని మీద క్లిక్ చేసుకుంటే ఆ పక్కన మీ యొక్క UPI ID అనేది ఎంటర్ చేసుకుని కింద మీకు కన్ఫర్మ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోగానే మీరు ఎంటర్ చేసుకున్న పేమెంట్ యాప్ కి మీకు నోటిఫికేషన్ అయితే వెళ్తుంది, అక్కడ నుంచి మీరు మనీ అయితే పే చేయొచ్చు. లేదంటే మీకు పక్కన QR కోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ సింపుల్ గా స్క్రీన్ మీద QR కోడ్ కనిపిస్తుంది. సో దాన్ని స్కాన్ చేసి అయినా సరే మీరు మనీ అయితే పే చేయొచ్చు. సో వన్స్ మీరు 1500 రూపీస్ మనీ అనేది పే చేసిన తర్వాత సో మీరు బ్యాక్ కి రావడానికి కానీ లేదా పేజ్ క్లోజ్ చేయడానికి కానీ ట్రై చేయకండి. మీరు ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా మీకు పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఓకే అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే మీరు ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా హోమ్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఈ పేజ్ లో ఇక్కడ మీకు మళ్ళీ ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని కింద మీకు లాగిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు లాగిన్ అయితే అవ్వండి. సో ఆఫ్టర్ మీరు మళ్ళీ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ సేవ్డ్ అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. క్లిక్ చేసుకున్నాక కింద మీకు అప్లికేషన్స్, పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ అండ్ రిసిప్ట్స్ అని మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు మిడిల్ లో పేమెంట్స్ అండ్ అపాయింట్మెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీకు పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక మీరు ఆల్రెడీ పేమెంట్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు కింద నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీ యొక్క లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకుని కింద మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ ని రీఎంటర్ చేసుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీరు డేట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కింద మీకు బుక్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటి పేమెంట్ కు ముందే మనం అపాయింట్మెంట్ బుక్ చేస్తాం కదా, మళ్ళీ ఎందుకు అపాయింట్మెంట్ బుక్ చేస్తున్నాం అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటంటే పేమెంట్ కి ముందు బుక్ చేసిన అపాయింట్మెంట్ ఒక్కొక్కసారి కన్ఫర్మ్ అవుతుంది, ఒక్కొక్కసారి కన్ఫర్మ్ అయితే అవ్వదు. సో అందుకే మీరు ఈ విధంగా పేమెంట్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అపాయింట్మెంట్ అయితే షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని అప్లికేషన్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో లేదంటే మీకు పైన సేవ్డ్ ఆర్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని ఉంటుంది, దాని మీద అయినా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. క్లిక్ చేసుకున్నాక కింద మీకు అప్లికేషన్స్, పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ అండ్ రిసిప్ట్స్ అని మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు అప్లికేషన్స్ అన్న దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కింద మీకు ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ నాట్ పేడ్ అని వస్తుంది, మీరేం కంగారు పడకండి. సో ఈ పేజ్ లో అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే. సో ఆఫ్టర్ అప్డేట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ. సో ఈ పేజ్ లో కింద మీకు ఇక్కడ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, అక్కడ మీరు ఒకే మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు ఒకే మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా
విధంగా మీకు అప్లికేషన్ రిసిప్ట్ అయితే వస్తుంది. సో దీన్ని సింపుల్ గా మీరు మొబైల్ లో అప్లై చేసే వాళ్ళు అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ సిస్టమ్ లో అప్లై చేసుకున్న వాళ్ళు అయితే ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఈ పీడిఎఫ్ ని మీరు సేవ్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ రిసిప్ట్ పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్. మీరు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెరిఫికేషన్ ఫెయిల్ అయినప్పుడు సో దీన్ని మీరు జిరాక్స్ తీసుకుని పట్టుకెళ్ళవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సో అపాయింట్మెంట్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో మీకు స్టెప్ 1 అయితే కంప్లీట్ అయింది. ఇంకా స్టెప్ 2 మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ లో మీరు పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని మీరు వెరిఫై అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్, అలాగే మీరు ప్రూఫ్ ఆఫ్ బర్త్ కి పాన్ కార్డ్ ఇస్తే పాన్ కార్డ్, లేదా ఓటర్ ఐడి ఇస్తే ఓటర్ ఐడి అయితే తీసుకెళ్ళాలి. అలాగే మీ యొక్క 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ అయితే మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క అప్లికేషన్ రిసిప్ట్ జిరాక్స్ కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ తో పాటు ఒక సెట్ జిరాక్సెస్ కూడా మీరు తీసుకుని వెళ్ళండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు పాస్పోర్ట్ ఆఫీస్ కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ లో మీరు మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM మధ్యలో మీరు వెళ్లాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయితే చేస్తారు. సో వన్స్ మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని వేరే కౌంటర్ కి అయితే పంపుతారు. సో అక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది తీసుకుంటారు. ఆ తర్వాత మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి తీసుకుంటారు. అండ్ ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే తీసుకుంటారు. సో వన్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక ప్రింట్అవుట్ అయితే ఇస్తారు. సో ఈ ప్రింట్అవుట్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెప్పేసి 1కి 4 సార్లు అయితే వెరిఫై అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు ఏవైనా డీటెయిల్స్ రాంగ్ గా ఎంటర్ చేశారనుకోండి, ఈ స్టెప్ లో మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఏవైనా డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చేంజ్ అయితే చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టెప్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో మెయిన్ గా స్పెల్లింగ్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఏవైనా డీటెయిల్స్ రాంగ్ వచ్చినాయి అనుకోండి, మీరు చేంజ్ చేసుకోవడానికి తర్వాత చాలా ఇబ్బంది అయితే పడతారు. అందుకే నేను ఇంతలా అయితే చెప్తున్నాను. సో మీరు ఏవైనా డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడే చేంజ్ చేసుకోవాలి. సో వన్స్ మీ యొక్క అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో అప్లికేషన్ అనేది వాళ్ళకి ఇచ్చి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయించుకోండి. సో ఆఫ్టర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఈ ఫామ్ మీద వాళ్ళు సిగ్నేచర్ చేసి స్టాంప్ వేసి అయితే ఇస్తారు. సో ఇలా సిగ్నేచర్ చేసి స్టాంప్ వేసి ఇస్తే మీకు పాస్పోర్ట్ ఆఫీస్ లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ విధంగా స్టెప్ 2 పాస్పోర్ట్ ఆఫీస్ లో వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకా స్టెప్ 3 పోలీస్ వెరిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో పాస్పోర్ట్ ఆఫీస్ లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు 1 to 7 days లోగా మీ ఇంటికి పోలీసులు అయితే వస్తారు. సో ఈ పోలీసులు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కాకుండా SP ఆఫీస్ నుంచి మీ ఇంటికి అయితే వస్తారు, లేదా మిమ్మల్ని మీ యొక్క లోకల్ పోలీస్ స్టేషన్ కి రమ్మంటారు. సో మాక్సిమం చాలా మంది పోలీసులు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు, వచ్చి మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు. సో ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారంటే సో ఆధార్ కార్డు అండ్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్లస్ మీకు పాస్పోర్ట్ ఆఫీస్లో వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు స్టాంప్ అండ్ సిగ్నేచర్ చేసి ఒక పేపర్ అయితే ఇస్తారు. సో ఇవి 3 వీళ్ళు వెరిఫై అయితే చేస్తారు. ఆ తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే కొన్ని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్, ఫాదర్ నేమ్ ఇలాంటివి. అంతే ఈ విధంగా పోలీస్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలా మందికి ఒక పెద్ద డౌట్ వచ్చే ఉంటుంది, అదే పోలీసులకి ఏమైనా మనీ ఇవ్వాలా? యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం అయితే సో ఆన్లైన్ లో 1500 రూపీస్ అప్లికేషన్ ఫీజు కాకుండా మీరు ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వనవసరం లేదు. ఇన్ కేస్ పోలీస్ ఆఫీసర్ మనీ అడిగితే ఏం చేయాలి? సో దాదాపుగా చాలా మంది అయితే అడగరు. సో తెలిసిందే కదా, కొంతమంది పోలీసులు మాత్రం అడుగుతూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు మిమ్మల్ని అడిగితే సో వాళ్ళ దగ్గర దీనంగా మొహం పెట్టి సార్ నా దగ్గర ఇప్పుడు మనీ లేవు సార్ అనండి. సో రియాలిటీకి పోలీస్ ఆఫీసర్ వచ్చినప్పుడు నన్ను కూడా మనీ అడగడం అయితే జరిగింది. సో నేనైతే ఈ డైలాగే యూజ్ చేశాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పోలీస్ ఆఫీసర్ కి మనీ ఇవ్వనంత మాత్రాన మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఏం ఫెయిల్ చేయరు. సో వాళ్ళు ఓన్లీ మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా లేదా మీ మీద ఏవైనా కేసులు ఉన్నా మాత్రమే మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. సో మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు మీరు ఎవరికి భయపడనవసరం లేదు, ₹1 కూడా ఎవరికి ఇవ్వనవసరం లేదు. సో ఈ గొడవ అంతా ఎందుకు బ్రో, నేను మనీ ఇచ్చేస్తాను అంటే అది మీ ఇష్టం. నేనైతే మనీ ఇవ్వమని రికమెండ్ చేయను. సో నా దగ్గర మనీ ఉన్నాయి నేను ఇవ్వగలను అనుకుంటే ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే మనీ ఇవ్వమని మాత్రం రికమెండ్ చేయను. సో పోలీస్ వెరిఫికేషన్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో 15 to 20 days లోగా మీ పాస్పోర్ట్ అనేది ప్రింట్ అవ్వి మీ ఇంటికి పోస్ట్ లో అయితే వస్తుంది. సో మీరు కావాలనుకుంటే మీ యొక్క పాస్పోర్ట్ యొక్క ప్రతి స్టేటస్ మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు సేమ్ పాస్పోర్ట్
పాస్పోర్ట్ సేవ వెబ్సైట్ లోనే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. ఆ తర్వాత పేజీలో ఇక్కడ మీకు సెలెక్ట్ అన్న దాని దగ్గర టిక్ మార్క్ పెట్టుకుని మీరు అప్లికేషన్స్ లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క పాస్పోర్ట్ కి సంబంధించిన ప్రతి స్టేటస్ మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీ పాస్పోర్ట్ యొక్క ప్రతి స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇండియన్ పాస్పోర్ట్ అయితే ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ పాస్పోర్ట్ ప్రింట్ అవి మీ ఇంటికి డెలివరీ అవ్వడానికి మీకు 15 to 20 days టైం అయితే పడుతుంది. మీరు వెయిట్ చేయండి. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యు విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఉమెన్ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.